నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. సో తర్వాత ఇంక ప్రాంతీయంగా మనం చూసుకుంటే ఇంకో ముఖ్యమైనటువంటి అది వివాదం అనుకోవచ్చు ఒక విషయం. నిన్నగాక మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు ప్రధాన అర్చకులు తర్వాత ప్రధాన సలహాదారు కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఈయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనే విషయం మీద ఆయన్ని మళ్ళీ ఆ పదవి నుంచి తప్పించడం జరిగింది. రమణ దీక్షితులు గారికి అంటే నాకు తెలిసినంతవరకు మొదటి నుంచి ఇట్లాంటివి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడము, ఆయన కొంచెం అభాస పాలవడము, అంటే అంటే ట్రూత్లెస్ రిలవెంట్ లేకుండా ఉన్న వాటి మీద మాట్లాడారంటే వాటిని ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అంటే హారాలు పచ్చ ఇది ఉండేది అది పోయింది ఇదంతా అని చెప్పడంతో, బట్ దాన్ని ఆయన ఎలిగేషన్ చేసిన తర్వాత హీ కుడ్ నాట్ సబ్స్టాన్షియేట్ దోస్ థింగ్స్. అట్లాగా ఈరోజు మరి బాగా చదువుకున్నవాడు, డాక్టరేటు, మరి అంత మంచి విషయ పరిజ్ఞానం ఉండి మరి ఎందువలన ఇలాంటి కామెంట్స్ చేశారు? ఈ టీటీడీ తీసుకున్నటువంటి చర్య సహేతుకమైందా కాదా? అందులోనూ మీరు అక్కడ టీటీడీ ఈవో కింద ఉన్నప్పుడు కూడాను ఆయన్ని కొంచెం నిశ్చితంగా పరిశీలించడం అదంతా జరిగి ఉంటుంది. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఫస్ట్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీటీడీ మీద అభాండాలు వేశాడా? నాకు తెలిసి అయితే అట్లా ఏమి కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమి పెట్టలేదు, టీటీడీ మీద అభాండాలు చేయలేదు. ఎక్కడో మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేసిన వీడియో లీక్ చేశారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అయి ఉండొచ్చు. బికాస్ ఎవరైనా మనమైనా కానీ ఒక్కొక్కప్పుడు ఇన్ఫార్మల్గా కూర్చున్నప్పుడు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు 100 మాటలు 100 మంది గురించి అంటాం. మేబీ ప్రైమ్ మినిస్టర్ గురించి అనొచ్చు, చీఫ్ మినిస్టర్ గురించి అనొచ్చు. బట్ అది చాలా ప్రైవేటు ఇన్ఫార్మల్ డిస్కషన్లో మాట్లాడుకుంటుండొచ్చు. దానిని రికార్డ్ చేసి పబ్లిక్లో రిలీజ్ చేశారు అంటే ఎవరో ఆయన్ను ట్రాప్ చేశారు. ఫస్ట్ థింగ్ అది. ట్రాప్ చేసి ఆయన్ను ప్రొవోక్ చేసి మాట్లాడించి ఆయనకు తెలియకుండా రికార్డ్ చేసి దాన్ని వైరల్ చేసి ఉండొచ్చు. అది ఇన్ ఆల్ ప్రాబిలిటీ జరిగి ఉండొచ్చు. సరే, రెండోది ఆయనది నా వాయిస్ కాదు, ఇది చేశారని రిజెక్ట్ చేశాడు. ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ దానిని ఎంక్వైరీ చేయకుండా వన్ సైడెడ్గా తీసుకోవటం అనేది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు. అది ఫస్ట్ పాయింట్. కోర్టుకు పోతే ఐ డోంట్ థింక్ అది స్టాండ్ కాకపోవచ్చు. రెండోది అసలు ఇన్స్టిట్యూషనల్గా ఇష్యూను మనం కొంత చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో 2-3 ఉన్నాయి. ఒకటి అర్చక వ్యవస్థ, రెండోది జియంగార్ వ్యవస్థ, ఇంకోటి తాతాచార్యుల వ్యవస్థ, 4వది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంది, ఒక బ్యాలెన్సింగ్ ఉంది అక్కడ. సరే, ఈ అర్చక వ్యవస్థలో ఐ థింక్ 3-4 కుటుంబాలు ఉన్నాయి. పెద్దింటి ఒకటి, గొల్లపల్లి ఒకటి, ఐ థింక్ ఇందు గొల్లపల్లి, ఇంకో 2 ఏవో ఉన్నాయి. వాళ్ళు రొటేషన్ మీద చేస్తూ ఉండేవాళ్ళు. సరే, 80 దాకా మిరాసి వ్యవస్థ నడిచేది. వచ్చే ఇన్కంలో వాళ్ళకు ఒక భాగం ఉండేది, చేస్తూ ఉండేది. మిరాసిని ఎన్టీ రామారావు గారు రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు పెయిడ్ ఎంప్లాయీస్గా ఉన్నారు, కానీ వీళ్ళు శాలరీ తీసుకోలేదు. శాలరీ తీసుకుంటే పెయిడ్ ఎంప్లాయీస్ అవుతామని అది ఒక కోర్టు కేసు చాలా రోజులు నడిచింది. సరే, ఫైనల్గా అది ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత చంద్రబాబు గారి టైంలో రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి పెట్టారు. దానికి గనుసుగా వాళ్ళు కోర్టుకు పోయినారు. సరే, లోపల గవర్నమెంట్ మారటం, వాళ్ళను కంటిన్యూ చేయటం జరిగింది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో రమణ దీక్షితులు గారు గొప్ప అని నేను చెప్పను, కానీ అందరి వీక్నెస్లో అందరికీ ఉన్నాయి. ఏవక్కడ ఈవోలు ఏమి గొప్ప కాదు, సిస్టమ్స్ గొప్ప కాదు, ఎంప్లాయీస్ గొప్ప కాదు. కొత్త బ్యాలెన్సింగ్ మీద నడిచిపోతూ ఉంటుంది. ఒకరి డర్టీ లేన ఇంకోళ్ళు కనుక బయటికి కనుక చేసుకోవటం మొదలెడితే మొత్తం ఇన్స్టిట్యూషన్ పాడైపోతుంది. సో దీర్ఘకాలిక దృష్టితో ఇటువంటి అంశాలను ప్రొవోక్ చేసి మాట్లాడించి వైరల్ చేసి దాని మీద చర్య తీసుకోవటం అనేటటువంటిది అయితే కరెక్ట్ కాదు. రెండోది, అర్చకుల్లో కూడా మిగిలిన వాళ్ళు అసలు పెద్ద సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కొద్దిగా ఏదైనా చదువుకున్నవాడు, ఇంటెలిజెంట్ మ్యాను, నిలతొక్కొని మాట్లాడగలడు అని అంటే ఈయనొక్కడే. ఇన్ఫ్యాక్ట్ నా మీద ఆయన నాకు చాలా ట్రబుల్ ఇచ్చాడు.
పర్సనల్గా అయితే ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ, ఆయనకు నాకు ఎటువంటి సింపతి ఉండాల్సిన అవసరమే లేదు. నా మీద పోయి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేయించింది ఈయన. చాలా చాలా ప్రయత్నం చేశాడు అకారణంగా, దాంట్లో ఏమీ లేను కూడా లేదు. ఎనీవే దట్స్ పర్సనల్. బట్ ఆ పర్సనల్ లెవెల్ నుంచి తీసి మాట్లాడితే ఇన్స్టిట్యూషనల్గా అర్చకుల తరఫున కాస్త గ్రిట్ ఉన్న వ్యక్తి ఇతను. అతన్ని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ పడిపోయేటట్టు. ఈ ఈవో సిస్టమ్ పూర్తిగా డామినేట్ చేయడం కూడా మంచిది కాదు. అక్కడ ఆ బ్యాలెన్సింగ్ చాలా చాలా అవసరం. ఎవరికి ఏమి భాగవతాలు ఎప్పుడు బయటపడతాయో ఎవరికి తెలియదు. సో అటువంటి సమయంలో ఇంత పద్ధతి ప్రకారం ఒక ట్రాప్ వేసి మాట్లాడిచ్చి రికార్డ్ చేసి దాన్ని రిలీజ్ చేసి ఆ పైన వేయటం అనేటటువంటి చాలా కరెక్ట్ అయినటువంటి విధానంగా నేనైతే భావించటం లేదు. ఒక సందిగ్ధాన్ని నివారణ చేశారు, ధన్యవాదాలు. ఇంకా ప్రాంతీయ అంశాలకి మనం వస్తే ఎన్నికల శంఖారావం ఆల్రెడీ మొదలైనట్టే ఉంది. ఇటు తెలంగాణలో బీజేపీ రథయాత్రల ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకొని ప్రజల్లోకి దూసుకుపోతోంది. దాని మీద కొంచెము సద్విమర్శలు చేసుకుని ఎట్లా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ విసావిస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ పార్లమెంట్ అనే దాని మీద ఒక చిన్న విషయాన్ని ప్రశ్నించుకుని ఇటు ఆంధ్రాలో చూస్తే మరి అక్కడ కూడాను వైఎస్ఆర్సీపీ కొన్ని చోట్ల క్యాండిడేట్స్ని డిసైడ్ చేయడము. అదేవిధంగా మన లాస్ట్ వీకు తెలుగుదేశం జనసేన కంబైన్ అందరినీ సమర్మాశ్చర్యాల్లో ఉంచింది. ఎందుకంటే జనసేనకి అనుకున్నంత సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. పెద్ద వాటా ఆల్రెడీ తెలుగుదేశము వాళ్ళ అది ఫాలోయర్స్కి అందరికీను ఇచ్చుకోవడం జరిగింది. దీని మీద కూడాను అక్కడ కమ్యూనల్గా విపరీతమైన విమర్శలు అవన్నీ కూడా వస్తున్నాయి. ఈ రెండు విషయాల మీద మీ అభిప్రాయం, మీ అంటే వాట్ యువర్ థాట్స్ ఒకసారి చెప్పుకుంటే తర్వాత ఇంకో విషయానికి వెళ్దాం. ఒకటి, తెలంగాణ వరకు బీజేపీ మంచి పొజిషన్లో ఉన్నది. నేను అనుకోవటం ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అవుతారని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే బీజేపీ ఎంత ఎదిగితే కాంగ్రెస్ నాయకత్వానికి అంత నష్టం. సో బీజేపీ ఎదుగుదలను అడ్డుకట్ట వేయటానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం ఇంకో మాట కూడా చెప్పాను. ఈ కేసులు బీఆర్ఎస్ మీద ఊరికే తాటాకు చప్పుళ్ళు తప్పితే ఫైనల్గా ఎటువంటి ఎంక్వైరీలు ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఎంక్వైరీలు వేసి ఇంకా బీఆర్ఎస్ వీకన్ అయితే బీజేపీ స్ట్రెంగ్తన్ అవుతుందనే భయం ఒకటి కాంగ్రెస్లో ఉన్నది. కాబట్టి ఎట్లాగైనా బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బీజేపీతో పోవటానికి సంసిద్ధంగా ఉంది, కానీ బీజేపీ బీఆర్ఎస్లో పోవటానికి సంసిద్ధంగా లేదు. అది వీళ్ళు కొద్దిగా ఫీల్డ్స్ పంపించారు, అది నెగిటివ్ అయ్యి వచ్చేసింది. సో ఇంకా దానికేమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ రోజుకు పుంజుకుంటూ ఉన్నది. రెండు బీజేపీకి చూసుకోవాల్సింది. మొట్టమొదటిది నాయకులు యునైటెడ్గా ముందుకు పోవటం. ఇప్పుడు అది లేకనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నష్టపోయినారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా ఉన్న వాళ్ళకు సమన్వయం, అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు రోలింగ్ స్టోన్స్ లాగానే రేపు పరిస్థితి బాగాలేకపోతే వెళ్ళిపోతారు. పార్టీతో మొదటి నుంచి ఐడియాలజికల్గా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్లకు నష్టం చేయకూడదు. నష్టం చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పోగలిగితే బీజేపీకి మంచి ఫలితాలే ఉంటాయి తెలంగాణలో అని నేను అనుకుంటున్నాను. ఇది మంచిది రథయాత్ర, ఇది ఫీల్ రేస్లో మేము ఉన్నామనేటటువంటి భావన ప్రజల్లోకి పంపించడానికి బాగా పనికొస్తుంది. మంచి ఓవరాల్ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. మొట్టమొదటిది. రెండోది బూత్ లెవెల్ దాకా స్ట్రక్చర్స్ నిర్మాణించుకొని
ఆర్గానిక్గా వాటితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకొని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది లేనినాడు ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరు పాజిటివ్ వేవ్ను ఓట్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవటంలో నష్టపోయే అవకాశం ఉంది. ఈ రెండూ గనక గమనించుకుంటే బీజేపీకి మంచి లాభమే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది తెలంగాణ వాళ్ళు. ఆంధ్రాకు వస్తే ఒక పెద్ద కమ్యూనిటీ ఆంధ్రాలో, కాపు కమ్యూనిటీ. వాళ్ళ దురదృష్టం గత 40-50 సంవత్సరాల్లో సరైన నాయకత్వం లేకపోవటం. దానివలన రాజ్యాధికారం అట్లా దగ్గర దాకా వచ్చి దూరం వెళ్ళిపోతూ ఉన్నది ప్రతి తడవ వాళ్లకు. అదే చాలా డిసప్పాయింట్మెంట్ కమ్యూనిటీలో అయితే బాగా ఉన్నది. మంచి తోట రామస్వామి లాంటి కాంగ్రెస్లో మంచి స్టాల్వర్డ్స్ ఉండే ప్రొడ్యూస్ చేసిన కమ్యూనిటీ. ఆయన చాలా ఇంపార్టెంట్ అప్పట్లో లీడరు 60s. ఆ పైన ఈ కమ్యూనిటీ కంటూ ఒక గ్రేట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే రంగా గారే. వంగవీటి రంగా రియల్ లీడర్. 2 రకాల లీడర్ ఆయన. ఆయన కేవలం కాపు లీడర్ కాదు, అందరి లీడరు, కాపులకు కూడా లీడర్. ఏ రోజైనా ఎవరైనా కానీ కాపులను లీడ్ చేయాలి అంటే కాపు లీడర్గానే పోతానంటే కుదరదు. అందరికీ లీడరై కాపులకు కూడా లీడర్ అయినాడే దాని ప్లస్ పాయింట్ ఉంటుంది. సరే, పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్లో కాంగ్రెస్ ఉన్నంతకాలం ఈ కమ్యూనల్ బ్యాలెన్సింగ్ చాలా ఫైన్గా చేసేవాడు. రెడ్డి, కమ్మ, కాపు ఒకళ్ళకొకళ్ళు. అది అట్లా అయిపోయి తెలుగుదేశం బాగా ఉధృతంగా రావటంతో కాపులు తెలుగుదేశంకి అనుకూలంగా ముందు వచ్చేశారు. కానీ బలమైన కాపు నాయకుడు ఎవరు తెలుగుదేశంలో ఎదగలేదు, ఎదగనివ్వలేదు. ఎవరైనా ఎదిగితే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన ఒకళ్ళలో ముద్రగడ పద్మనాభం. బట్ ఆయన కూడా చెప్పాను కదా, అందరి లీడరై కాపులను కూడా లీడ్ చేస్తేనే నువ్వు సక్సెస్ కాగలుగుతాడు. ఆయన కేవలం కాపు లీడర్గానే ఉండిపోయినాడు, కాపు లీడర్గానే కన్ఫైన్ అయిపోయినాడు. దాంతో రెలవెన్స్ చాలా వరకు తగ్గిపోయింది. వితిన్ తెలుగుదేశం మొదటి నుంచి వాళ్ళకి తెలుసు, కాపుల్లో గట్టి లీడర్ కనుక ఎదిగితే మన హోల్డ్ తగ్గుతుంది. బికాస్ పాపులేషన్ వైజ్ వాళ్ళు మోరు. అందుకని కావాలనే లైట్ వెయిట్స్ని తీసుకొని ప్రాపప్ చేస్తూ ఎన్టీ రామారావు గారి టైం నుంచి అదే జరిగింది. సో దాంతో లీడర్షిప్ వ్యాక్యూమ్ అయితే తప్పకుండా ఉన్నది. కొంతవరకు అది చిరంజీవి గారు ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం కాపుల్లోనే కాదు, ఒక జనరల్ ఫీలింగ్ రాజకీయంగా విస్మరించబడినటువంటి అన్ని కులాల్లో ఉన్నది. ఒక మూడో ప్రత్యామ్నాయం అవసరం అనేది చాలా గట్టిగా ప్రజలంతా నమ్ముతున్నారు. అన్ని బ్రాహ్మణ, వైశ్య, కాపు, బీసీ అందరూ కలిసి ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎవరైనా దానికి లీడర్షిప్ తీసుకొని ముందుకు తీసుకుపోగలిగితే తప్పకుండా ప్రజల్లో చాలా ఆదరం ఉంటుంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రకంగా వస్తాడు అనుకున్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి. అందుకనే ఆయనకు అంత పొలిటికల్ స్పేస్ వచ్చింది. ఆయన అది మర్చిపోతున్నాడు. ఆయన పొలిటికల్ స్పేస్ రావటానికి కారణం ఏంటంటే ఆయన మూడో ప్రత్యామ్నాయం కింద ప్రజలు భావించారు కాబట్టి ఆయనకు పొలిటికల్ స్పేస్ వచ్చింది. లేకపోతే ఈ స్పేస్ ఆయనకు వచ్చి ఉండేది కాదు. బీజేపీ యొక్క అభిష్టం కూడా అదే. ఈ 2 కుల కుటుంబ వారసత్వ పార్టీలకు భిన్నంగా మూడో ఆల్టర్నేటివ్ రావాలి అని. సో 2019 తర్వాత ఈయన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇటువంటి మూడో ప్రత్యామ్నాయం కోసం వాళ్ళు గట్టిగా ఆశపడ్డారు. ఎందుకంటే బీజేపీకి ప్రాబ్లం ఏంటంటే ఈ రాష్ట్రంలో సరైన లీడర్షిప్ లేదు. సో ఈయన కాస్త ప్రజాబాహుళ్యంలో తెలిసినవాడు, పాపులర్ సినిమా హీరో, అండ్ ఆల్సో ఏ మ్యాన్ విత్ సమ్ ఐడియాస్, కమిట్మెంట్ ఉన్నవాడు. సో ఈయనను కలుపుకొని పోతే మనకు మంచిగా ఉంటుందని అక్కడ కొంత ఆయన అటు ఇటుగా ప్లే చేశాడని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే బీజేపీతో ఉన్నానంటూనే తెలుగుదేశంతో పెట్టుకొని బీజేపీ వాళ్ళ మీటింగులకు పోకుండా వాళ్ళైతే చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. నేను వస్తే
ఈయనకు దీంట్లో పోతామని వాళ్ళకు మూడవ ఆల్టర్నేటివ్ మీద చాలా నమ్మకం ఉంది. అందుకోసమే ఆ మూడో ఆల్టర్నేటివ్కి ఈయన లీడర్ అవుతాడనే ప్రజలు ఈయనను ఇంత స్పేస్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈయన తనంత తానుగా పోయి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడో ఇక మూడో ఆల్టర్నేటివ్ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ రోజే చాలామందికి పొలిటికల్గా ఈయనకి ఇచ్చిన స్పేసు తగ్గిపోతూ వచ్చింది. ఆ తగ్గిపోయిన దానికి పరాకాష్ట ఇప్పుడు ఇంత తక్కువ రావడం. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ ఆ తెలుగుదేశం వచ్చేటైతే ఇంక ఈయనకి వేయాల్సిన అవసరమే ఉంది. ఆ ఫీలింగ్ అయితే ప్రజల్లో బాగా వస్తుంది. సో అది ఒక రకంగా ఆయన ఈ మూడో ప్రత్యామ్నాయం ఈరోజు ఎదగకుండా పోవటానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అయినారు. సరే ఆయన ఏమైనా చెప్పొచ్చు దీనివల్ల ఫండ్స్ ఇష్యూ, కానీ ఫండ్స్ ఇస్ నాట్ ది మెయిన్ థింగ్. లేకపోతే మేబీ కొంత బీజేపీ ఫండింగ్ చేస్తుండేది కూడా. మూడో ప్రత్యామ్నాయానికి రెడీగా ముందుకు తీసుకోవటానికి రెడీ అయితే పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేసుకోలేదు. సో అదొక మైనస్ పాయింట్. ఏ రోజైనా కానీ జనసేన కన్నా బీజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అట్లీస్ట్ వాళ్ళకు బూత్ లెవెల్ కమిటీసు, మండల్ లెవెల్ కమిటీసు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీసు, రివ్యూసు, ప్రజా ఇష్యూస్ మీద అట్లా వాళ్ళు స్పందించడం ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరు రాజకీయాలలో ఆ స్పేస్ను సరైన టైంలో సరిగ్గా ఆక్యుపై చేసుకోకపోతే రెలవెంట్ కారు. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. లెటెస్ట్ ఈ 3 ఎన్నికలను పరిశీలిద్దాం. 2014లో మేబీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఏమైతే కానీ ఎలక్షన్లో పోటీ చేయకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఆయన ప్రచారం చేశాడు. దానివల్ల ఆయనకు వచ్చిన ఫలితం ఏమీ లేదు. 2019కి వచ్చేటప్పటికి 2019లో గనక ఈయన స్ట్రాంగ్ యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకొని ఉంటే యాక్చువల్గా ఈయన కొన్ని సీట్లు వచ్చి ఉండేవి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలు ఉండేది. చీలు ఉంటే తెలుగుదేశానికి బెనిఫిట్ అయి ఉండేది. బట్ అది చేయకుండా ఎప్పుడైతే ఈయన తెలుగుదేశంతో అలైన్ అయిపోయినాడో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు అంతా వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేట్ అయ్యి వాళ్ళే ఇమాజిన్ చేయనంత పెద్ద విక్టరీ వాళ్ళకి ఇచ్చింది. ఈరోజు మూడో ప్రత్యామ్నాయానికి గట్టి అవకాశం ఉండి ప్రజల్లో బలీయమైన ఆకాంక్ష ఉన్నప్పుడు దానిని వదిలేసి అటు పోవటంతో నేను అనుకోవటం ఈరోజు గనక బీజేపీ ఫైనల్గా ఇండిపెండెంట్గా పోవటానికి డెసిషన్ తీసుకుంటే బీజేపీ ఓట్ షేర్ విపరీతంగా పెరిగిపోతుంది. అటు వద్దు ఇటు వద్దు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ కూటమిని కూడా కాదనుకొని బీజేపీకి వేసేటటువంటి అవకాశం ఉంది. వేచి చూడాలి వాళ్ళు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు. రేపు ఎల్లుండో తెలుసు. రేపు థింక్ దే హ్యావ్ ఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉందని అంటున్నారు. ఒక డెసిషన్ తీసుకుంటాను. నేను అనుకోవటం వాళ్ళు కనుక కాస్త దీర్ఘకాలంలో వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించుకుంటే మాత్రం తప్పకుండా ఒంటరిగా పోవటమే ఈరోజు శ్రేయస్కరం. ఎస్పెషలీ ఈయన పోయి అక్కడ వాళ్ళతో కలిసి కలవటం ద్వారా బలహీనమై బద్నామైన టైంలో ఈయన ఓటు అటుకు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు. ఈయన ఓటును ఈయన కోసం ఉంది. రాష్ట్రంలో ఈయన మూడో ప్రత్యామ్నాయము అనే ఉద్దేశంతో ఉన్నది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదు, అంత ఈజీగా కాదు. సో అది కొంత బీజేపీకి కూడా లాభం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఏ రకమైన డెసిషన్ బీజేపీ తీసుకుంటారు. ఈ వారం ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల మీద కొంచెం భారత్కు సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఈ అంతర్జాతీయ జల వివాదాల మీద ఈ మధ్య కొంచెం ఒక సార్ట్ ఆఫ్ భీకరమైనటువంటి వాతావరణం నెలకొల్పింది. ముఖ్యంగా రవి నది మీద కట్టినటువంటి ఆనకట్ట మీద వాటర్ పాకిస్తాన్ వైపు జలాలు వెళ్ళట్లేదు. దాని మీద కొంచెం రాద్ధాంతం జరుగుతోంది. సో యాక్చువల్లీ దీనికి ఏంటంటే ఇదివరకు మనము ఇండియన్ రెండు డివైడ్ అయిపోయిన తర్వాత 47లో 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే బీసు, రవి, సట్లేజ్ ఇలాంటివన్నీ ఇండియాకి అలొకేషన్ అయ్యాయని, మిగిలినవేమో పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి. ముఖ్యంగా రెండు దేశాలునూ వ్యవసాయ ఆధారిత, ముఖ్యంగా పాకిస్తాన్ కూడాను ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్ విషయం.
ఇప్పుడు పంటల పండి అందులోనూ ఈ జనాభా లెక్కలు చూసుకునేటైతే పాకిస్తాన్లో 3 జనాభా పెరిగింది. దానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఈ మరి ధాన్యాలు సిరి సంపదలను పెంచుకోవాలంటే వాటర్ అనేది రాబోయే రోజుల్లో కూడాను బికాజ్ క్లైమాటిక్ చేంజెస్ వలన దీనిలోనూ దాంట్లోనూ వాటర్ చాలా తీవ్రమైనటువంటి ఒక అంశంగా పరిగణించాల్సి వస్తుంది. దీని మీద మీరు కొంచెం ఈ 2 దేశాల మధ్య నెలకొన్నటువంటి ఈ ప్రతిస్తంభనల మీద మాకు 4 విషయాలు చెప్తే బాగుంటుంది. ఒక రకంగా పాకిస్తాన్ చాలా అదృష్టవంతమైన దేశం. భారతదేశంలో విభజన సమయానికి గాంధీ గారు, నెహ్రూ గారు ప్రధానమైన నాయకులుగా ఉండటం అనేది పాకిస్తాన్ అదృష్టం. ఇంకెవరైనా అయితే ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండేవాడు గారు. పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవో ఇవ్వలేదని అప్పుడు డివిజన్ అయిన తర్వాత నేను సత్యాగ్రహానికి కూర్చుంటానంటూ గాంధీ గారు ఆ రోజు మొదలెట్టాడు. అక్కడేమో వాళ్ళు చంపి పడేస్తున్నారు, జనాలేమో అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అది కాదు ప్రయారిటీ ఆయనకు ఆ రోజు. పాకిస్తాన్కు మనం ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇవ్వలేదని దాని మీద సత్యాగ్రహాన్ని కూర్చుంటా అన్నాడు. అదే పంథాలో ఆలోచనలో ఉన్న నెహ్రూ గారు కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా మనకు తీరని నష్టం అయితే చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మొదటి నుంచి పాకిస్తాన్కి అది ఒక పెద్ద భయం ఉండేది. ఎందుకంటే మనం అప్పర్ రైపేరియన్ స్టేటు, వాళ్ళు లోయర్ రైపేరియన్ స్టేటు. అన్నీ రివర్సు. వాళ్ళకు 3 పోతాయి, మనకు 2 ఉంటాయి. మనకు 3 ఉంటాయి, వాళ్ళకు 3 ఉంటాయి. ఎందుకంటే ఒకటి సింధు, జీలం, చీనాబ్ అటు ఉన్నాయి. సింధు, జీలం, చీనాబ్ వాళ్ళ ఏరియా నుంచి ఫ్లో చేస్తాయి. బట్ ఈ 2 కూడా ఇండియాలో నుంచి ఫ్లో అయ్యే పాకిస్తాన్లోకి పోతాయి. సో ఇండస్, జీలం, చీనాబు, రావి, బియాస్, సట్లేస్ మాత్రం పూర్తిగా ఇండియాలోనే ఫ్లో అయ్యి ఆపైన మళ్ళీ పాకిస్తాన్కు పోవటం జరుగుతుంది. ఇవి వెస్టర్న్ రివర్సు, ఈస్టర్న్ రివర్స్. 3 వెస్టర్న్ రివర్సు, 3 ఈస్టర్న్ రివర్సు. సో ఇది మొదటి నుంచి వాళ్ళకి అది భయం ఉండింది. పైన ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ నీళ్లను గనక ఇండియా పట్టేస్తే మాకంతా డ్రౌట్ అయిపోతాం కదా అని. సరే, దీని మీద అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక నెగోసియేషన్స్ మొదలెట్టింది. ఆ నెగోసియేషన్స్ అన్నీ పూర్తయి చివరకు ఒక అగ్రిమెంటు 1960లో సంతకం పెట్టారు. నీళ్ళంతే 2 రాష్ట్రాల మధ్య ఎంత కొట్టుకుంటున్నామో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ, ఆంధ్ర మధ్య నీళ్ళ కోసం ఎంత ఫైట్, ఆనకట్ట మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అటువంటిది దేశం మధ్య మాట మాట్లాడకుండా ఈ మొత్తం సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న సింధు నది, దాని ఉపనదుల యొక్క నీళ్లలో 70% పాకిస్తాన్కు, 30% మనకు ఉండేటట్టుగా నెహ్రూ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తం మీద ఫెయిర్ అగ్రిమెంట్ అయితే కాదు, మనకు ఫెయిర్ కాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఫెయిర్ టు పాకిస్తాన్. ఆ దాంట్లో భాగంగానే సింధు, జీలం, చినాబ్లో వచ్చేటటువంటిదంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. వాటి మీద ఏదైనా మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, కానీ వాటర్ను వాడుకోవటానికి లేదు. రావి, బియాస్, సట్లేస్ మాత్రం మనకు ఉండిపోయినాయి ఇరిగేషన్. ఇప్పుడు ఆ 3 రావి నది మీద చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది. ఆల్మోస్ట్ ఆల్ 20-30 ఏళ్ల నుంచి ఫైనల్గా ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవడంతో కాశ్మీర్లో, దాంతో వాటర్ మనకు కాశ్మీర్లోనూ వస్తుంది, పంజాబ్లోనూ వస్తుంది. పాకిస్తాన్కి మాత్రం నీళ్ళు ఆగిపోతాయి. ఇప్పుడు రావిలో నీళ్ళు మాత్రం ఆగిపోతాయి. ఇప్పుడు నెరికేసి వాళ్ళకి ఇచ్చిన 3 పెద్ద నదులు వాళ్ళకు ఉన్నాయి. అటు ఈ ఇష్యూ ప్రతి తడవా వస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే అన్నారు, యూ కాంట్ హ్యావ్ బ్లడ్ అండ్ వాటర్ టుగెదర్ అని. ఇది వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఇండియా మీద, పుల్వామా అప్పుడు, ఒకటేమో రక్తపాతం చిందిస్తూ ఇంకొకటి నాకు నీళ్ళు ఇవ్వమని అంటే అది అయ్యేటటువంటి పని కాదు అన్నారు. దానికి అసలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఎక్కడో ఒక చోట రీనెగోసియేషన్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఎందుకంటే 1960లో నెహ్రూ గారి టైంలో జరిగినటువంటి ఈ ఒప్పందం దేశానికి నష్టం చేసేది, పాకిస్తాన్కు లాభం చేసేది. ఒక 2 రాష్ట్రాల మధ్య నీళ్ల కోసం ఇంత తగాదా జరుగుతూ ఉంటే 2 దేశాల మధ్య, అది
హోస్టైల్ దేశంతో మనతో ఎప్పుడూ శత్రుత్వంతో ఉన్నారు, అంత ఉదారంగా నీళ్లు ధారపోయటం అంటే అర్థం లేని ఏమనాలి దాతృత్వం, అర్థం లేని దాతృత్వం. ఎంతసేపటికి ఇద్దరు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వాళ్ళ ఇమేజ్ల గురించి ఆలోచించారు, కానీ దేశం యొక్క ప్రయోజనాల గురించి అంత పూర్తిగా ఈ విషయాలు ఆలోచించలేనటువంటిది సుస్పష్టం. ప్రస్తుతానికైతే రావి నదిలో ఇది కంప్లీట్ అయింది, అంతవరకు ఆ నీళ్ళు ఆగిపోతాయి. బట్ మిగిలిన 3 వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. అవి పెద్ద రివర్స్, ఇండస్ చాలా పెద్ద రివర్, దాని మిగిలిన 2 కూడా పెద్ద రివర్స్. ఇప్పుడు వాటికి సంబంధించి రీనెగోషియేట్ చేసి కొంత వాటర్ను మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఉన్నది. ఎందుకంటే 70% వాళ్ళకి ఇచ్చి 30% మనం పెట్టుకున్నటువంటి విధానమైనటువంటిది అయితే మాత్రం సరికాదు. తప్పకుండా నెక్స్ట్ టెన్యూర్లో మోదీ గారు దీని మీద దృష్టి పెడతారు. అంత వదళ్ళు ఆయన అనుకున్నాడు, మైండ్లో పడింది. మేబీ 50-50, 60-40 షుడ్ బి ఏ బెటర్ దిస్ థింగ్. మన నదుల అనుసంధానం అవి అనుకున్నా కానీ చాలా పనికి వస్తాయి. ఇవి ఎప్పుడు పెరేనియల్ రివర్స్ కదా, హిమాలయ పర్వత ప్రాంతం నుంచి వచ్చేటటువంటి రివర్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతానికైతే రావి నది మీద కాశ్మీర్లో డ్యామ్ పూర్తయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది రీవర్క్ చేసుకుంటే బాగా లాభపడే రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ బాగా లాభపడుతుంది, పంజాబ్ హర్యానా బాగా లాభపడతాయి. మేబీ ఢిల్లీ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కూడా దీన్ని మెయిన్ సోర్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు విద్యుత్ కూడాను వీటి మీద కట్టిన ఆనకట్టలతో, అంటే మనం వాటర్ని మిస్యూజ్ చేయట్లేదు, వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ దిస్ స్టోర్డ్ వాటర్. అది కూడాను ఆ నదుల మీద పెట్టింది కూడా మనం అంటే ఒక విధమైన ప్రయోజనానికి వాడుతున్నాం, కానీ భారతదేశం వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టమైతే కలిగించదు. అంటే ఇప్పుడు ఆ 3 నదుల మీద కూడా ఇండియా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు, దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే వాటర్ స్టోర్ కాదు కదా, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పోతూ ఉంటుంది, యూ ప్రొడ్యూస్. బట్ ఇరిగేషన్కు మాత్రం దాన్ని వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. సరే, మంచి విషయాలు చెప్పారు. ఇక మనము జాతీయ అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇటీవల పశ్చిమ బెంగాల్లో షాలిహాన్ ఖాన్ అనే అతను ఒక సమేష్ కాళీ అనే ప్రదేశంలో ఒక విధమైనటువంటి చెప్పాలంటే విధ్వంసకరమైనటువంటి పోకడలకు వెళ్ళి 2 బేసిక్గా మతాలు అనొచ్చు, లేకపోతే విశ్వాసాల మధ్య ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఇష్యూ కింద మారింది వెస్ట్ బెంగాల్లో. దాన్నే మనం ఏంటంటే ఈ కమ్యూనల్ ఇష్యూస్ బాగా అవుతున్నాయి. సో అసలు ఇది ఎంతవరకు సమంజసం, దీన్ని ఏ విధంగా మనము రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలా, లేకపోతే అంటే తృణమూల్ కాంగ్రెస్ అలయ కింద ఉన్న అతను కానీ, లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ కానీ దీన్ని ఏ విధంగా సామరస్యంగా పరిష్కరించాలి, ఈ విషయాల మీద కొంచెం చెప్పండి. మొట్టమొదటిది ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫీ ఇస్ డెస్టినీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. జనాభాలో ఉండేటటువంటి ప్రపోర్షన్ మారితే ఎక్కడైనా కానీ ఇటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దానికి వెస్ట్ బెంగాల్ ఈనాడు ఒక పెద్ద నిదర్శనం. ఒక రకంగా హిందువుల మెమరీ చాలా షార్ట్. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కాదు, ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు ఎంత విధ్వంసం సృష్టించారు. నవఖాళీ మిగిలిన చోట్ల మొత్తం ఆ ఈస్ట్ బెంగాల్లో అంతా, కల్కటాలో డైరెక్ట్ యాక్షన్ రోజు అక్కడ కూడా విపరీతమైనటువంటి దీన్ని సృష్టించి మాకు కావాలి అని సపరేట్ కంట్రీ తీసుకున్నారు. సరే, అది సపరేట్ కంట్రీగా నిలబడలేదు, ఆ పైన ఇంకొక సపరేట్ కంట్రీ అయింది, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా మారింది. కానీ నెమ్మదిగా అక్కడి నుంచి వలసలు రావటం మొదలెట్టారు.
ఈ వలసలు ఒక సైడ్ అస్సాంకు పోయినాయి, ఇంకో సైడ్ వెస్ట్ బెంగాల్కు వచ్చేసాయి. దాంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో స్లోగా డెమోగ్రఫీ చేంజ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో హిందువులు మైనారిటీ అయిపోయినారు, ముస్లిమ్స్ మెజారిటీ అయిపోయినారు వలసకు వచ్చినటువంటి వాళ్ళతోనూ. ఇప్పుడు ఇంకా రోహింగ్స్ కూడా దాంట్లో జాయిన్ అయిపోతున్నారు. ఒక సిస్టమేటిక్గా ఈ వలసలను ఓట్ బ్యాంక్స్ కోసంగా కాంగ్రెస్, సిపిఎం ఇద్దరూ ప్రోత్సహించారు. అస్సాంలో కాంగ్రెస్ ప్రోత్సహించి అట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అందరినీ వాళ్ళ ఓట్ బ్యాంక్గా తయారు చేసుకున్నది. వెస్ట్ బెంగాల్లో సిపిఎం ప్రోత్సహించింది మొదట్లో. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే సిస్టమ్ను ఫాలో అవుతూ ఎవరైతే ఆ రోజు సిపిఎంకు ఓట్ బ్యాంక్గా ఉన్నారో ఇప్పుడు వీళ్లకు ఓట్ బ్యాంక్గా మర్చుకొని దానికి అనుగుణంగా కమ్యూనల్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. దీనిని ఎంత త్వరగా మనం ఐడెంటిఫై చేసి దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించుకోకపోతే మాత్రం పెద్ద ప్రమాదమే పడుతుంది. ఇమ్మీడియట్గా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రెండు అవుతాయి. మొట్టమొదటిది ఈ వెస్ట్ బెంగాల్లోకి బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన హిందూస్కి అందరికీ మనం సిటిజన్షిప్ ఇవ్వగలుగుతాం. అట్ ది సేమ్ టైం అట్లా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాన్ హిందూస్ను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్పో లేకపోతే కార్డో అందరికీ తెచ్చేసుకొని ఉంటారు, ఆధార్లు గిదాలు తెచ్చుకొని ఉంటారు, పాన్ కార్డులు, ఎలక్ట్రికల్ రోల్స్ అన్నిట్లో వచ్చేసి ఉంటారు. వాళ్ళను సిస్టమేటిక్గా ఈ రోల్స్ నుంచి తీసేసి ఎలక్టరల్ రైట్ లేకుండా చేయకపోతే ఇంకా అది గాన్ కేసే. బంగ్లాదేశ్ అంతా వెస్ట్ బెంగాల్ కూడా అదే రకంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో ఐ థింక్ 2024 తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఎట్లా ఉన్నా వెస్ట్ బెంగాల్ మీద కేంద్ర ప్రభుత్వం చాలా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే ఆ గవర్నమెంట్ను డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి ప్రెసిడెంట్ రూల్ ద్వారా ముందు ఇది చేసి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకు ఉండేటటువంటి ఓటు హక్కు తొలగించకపోతే వాళ్ళు పెద్ద సమస్యగా దేశానికి మారేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ షాజహాన్ అనేటువంటి వాడు అదేది సందేశ్ ఖలి అనుకుంటా, సందేశ్ ఖలి ఏరియా విలేజ్లో వాడిదే రాజ్యం, ల్యాండ్ గ్రాబింగ్, రేప్లు, వాడి ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాడి గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇది లాస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా అని వాడు ఇదే రకంలో చేసేవాట. పొత్తు ఎవరుంటే వాళ్ళని ఎత్తుకొని పోవటం, మనుషులను బోట్లను ముంచేసి వాడు వైకేరియస్ ప్లెజర్ను చేసుకోవటం అంతా దరిద్రంగా పాలన చేశాడు. వాడు పోవటం ఒక రకంగా మంచిదైంది. మనం హిస్టరీ మనం సరిగా చెప్పలేదు కానీ ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు రావటం దేశానికి ఇన్ రిట్రాస్పెక్ట్ ఈస్ ఎ గుడ్ థింగ్. లేకపోతే ఇటువంటి ఈ నవాబులను వీళ్ళను మనం భరించాల్సి ఉండేది. హైదరాబాద్ నవాబు, మన సిరాజుద్దౌలా, బెంగాల్ నవాబు లాంటి వాళ్ళని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని అంత సులభంగా వదిలేయకూడదు. దీని మీద గవర్నమెంట్ పోస్ట్ 2024 చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.